అంటే మనిషి సంపాదించే సరిపోదు, దాన్ని వచ్చిన జీతాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అనుభవించాలి. వడ్డీల పాలు, లోకంలో మందుల పాలు, రకరకాల ఇబ్బందుల పాలు, సమస్యల పాలు కాకుండా ఎంతవరకు వైద్యాన్ని ఖర్చు పెట్టాలి, ఎంతవరకు తిండికి ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఏది ఖర్చు పెట్టాలో, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో ఆ అవగాహన ఆర్థిక శాస్త్రం తెలుసుండాలి. అది దేవుడిచ్చే జ్ఞానం. ఇప్పుడు నిర్మలా సీతారాం గారు మన యొక్క ఇండియాకి ఆర్థిక మంత్రి. అలాగే చెప్పి ఇండియాలో ఆవిడ అక్కడ వల్లే ఆర్థిక పరిస్థితులు అంటే ఇంటికి ఉన్న ప్రతి ఇల్లాలు కూడా ఆర్థిక మంత్రే. ఒక ఆర్థిక మంత్రి ఇల్లు పాడు చేస్తుంది, ఒక ఆర్థిక మంత్రి. నేనంట నిర్మలా సీతారాం గారు ఏముంది, ప్రతి ఇంటికి ఒక ఆర్థిక మంత్రి ఉన్నారు మనకి. బైబిల్లో 31వ సామెతలు ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది కదా, అలాగే అక్కడ గుణవతైన భార్య గురించి రాస్తూ అంటాడు ఆయన. ఆమె ఆదాయం వెళుతుండదని ఉంటుంది. అంటే మన చేతులు కాస్త ఏదో అనిపించడం మనకు మేలా కాదు, అది మేలు. 1. 2, యోగ్యమైన గృహం కలిగి ఉండాలి, నీ లోగిట అనే పదం. 3, నీ భార్య అంటే వివాహం జరగాలి. ఇప్పుడు ఇందాక రామగారు అన్నారు కదా, ఇక వివాహ కోట ఒకటి ఉంది మనకి. హల్లెలూయా. ఇక 4, నీ భోజనం బల్ల. అంటే భోజనం బల్ల అంటే ఏంటండి, ఇప్పుడు అన్ని భోజనాలు అంటే తప్పు అనుకోకండి అమ్మా, మన ఈ మీటింగ్ అయిన తర్వాత భోజనం ఉంది కదా. ఈ రోజుల్లో భోజనాలన్నీ బలపరచడం కంటే బలహీనపరిచేవి ఎక్కువ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్లకు పోయి మనుషులు బలహీనైపోతున్నారు. భోజనం బల్ల ఎలా ఉండాలంట, ఔషధంలాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ టైంకి ఫ్రూట్స్ తినాలంటే ఫ్రూట్స్ ఉండాలి, ఆ టైంకి పెరుగు తినాలంటే పెరుగు ఉండాలి, ఆ టైంకి పాలు తాగాలంటే పాలు ఉండాలి. కొంతమందికి ఆ అవసరానికి ఉండవు, అవసరం లేనప్పుడు మాత్రం చాలా ఉంటుంది. ఆకలి వేసినప్పుడు ఏముండదు, తెలిసిందా మీకు? ఆకలి లేనప్పుడు 4 క్యారేజీలు ఉంటాయి ఇంట్లో, ఏం తింటాం? భోజనం పళ్ళంటే అలాగా ఆశీర్వదించబడటం అంటే ఆ అనుకున్న సమయానికి అది అనుభవించటం, అది మీరు ఆరోగ్యదాయకంగా. అందులో భోజనం పళ్ళలో ఇంకొక విషయం చెప్పాలంటే, మీరు ధరించుకునే వస్త్రాలు, మీరు ధరించుకునే వస్తువులు కూడా మీకు ఆరోగ్యం ఇవ్వాలి. అంటే మీరు ధరించే వస్తువులు కూడా ఏం చేస్తాయి, కొన్ని అనారోగ్యానికి దారితీస్తాయి. వస్త్రాల వల్ల కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కనుక మన అవమానపరిచేవి, మనకు అనారోగ్యం తెచ్చేవి మనం ధరించుకోకూడదు, మనం తినకూడదు. దీన్నే భోజనం వల్ల బాగుండాలి అనేది. హల్లెలూయా. 5వదిగా నీ పిల్లలని ఉంటుంది, అంటే సంతానం కలిగి ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలారా, ఒక రోషము రావడం కోసం ఒక సాక్ష్యం.